హాయ్ ఫ్రెండ్స్, అందరికీ జై శ్రీరామ్. నేను మీ ఫేమస్ ఛానల్ కన్నా. నేను లాస్ట్ టైం తీసినటువంటి సైకిల్ మీద అయ్యప్ప స్వామి యాత్ర అది ఎంతో విజయవంతం చేశారు ఫ్రెండ్స్. సేమ్ అదే స్వామి ఇప్పుడు మళ్ళీ ఆ సైకిల్ మీద యాత్ర స్టార్ట్ చేశాడు ఫ్రెండ్స్. అంటే ఆయన ఆల్రెడీ మనకి లాస్ట్ టైం ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను అయోధ్య కానీ వారణాసి కానీ సైకిల్ మీద వెళ్తానని. ఆయన ఆల్రెడీ ఆంజనేయ స్వామి మాల వేసుకొని అయోధ్య ప్రారంభమయ్యాడు ఫ్రెండ్స్. నిజంగా ఈ జనరేషన్లో ఈ కాలంలో ఇలాంటి వ్యక్తులు ఉన్నారంటే చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఆర్మూర్ నుండి అయోధ్య వరకు సైకిల్ మీద ప్రయాణం అంటే అది మామూలు విషయం కాదండి. ఆయన డైలీ 120 కిలోమీటర్లు డైలీ సైకిల్ దొక్కుతాడు. మనం నార్మల్ బైక్ మీద వెళ్తేనే ఒక 100 కిలోమీటర్స్ బైక్ మీద వెళ్తేనే అమ్మ కయ్యా అంటాం. అలాంటిది ఆయన సైకిల్ మీద ప్రయాణం స్టార్ట్ చేస్తుందంటే నిజంగా ఆయనకు ఆంజనేయ స్వామి ధైర్యం, ఆ రాముల వారు ఇలాంటి భక్తుల కోసమే అందులో అక్కడ అయోధ్యలో కొలువు తీరిండేమో అనిపిస్తుందండి. నిజంగా చాలా అసలు ఇలాంటి వాళ్ళు ఉంటారు ఈ కాలంలో కూడా అంటే అసలు నాకు నమ్మశక్యం కావడం లేదు. ఆయన పాలసీల్లో ఒకటి గోరక్షణ, మన గోవులను కాపాడాలి, మన ధర్మాన్ని కాపాడాలి. ధర్మం కోసం ఎంత దూరమైన వెళ్ళే వ్యక్తులలో రాజాగౌడ్ గారు ఖచ్చితంగా ఉంటారండి. నిజంగా ఆయన నాకు పరిచయం అవడం నాకైతే చాలా అదృష్టం. ఆయన వల్ల నేనైతే చాలా వరకు నేర్చుకున్నానండి. ఒక్కసారి ఆయన ప్రారంభమైన వీడియో అది ఎలా స్టార్ట్ అయ్యాడు ఏం కథ చూద్దాం. సంకల్ప దీక్షతో తర్వాత ఇది కూడా మనం సిరీస్ లానే స్టార్ట్ చేస్తున్నామండి. ఆయన ఎక్కడి నుండి ఎట్లా వెళ్తుండు, ఏం కథ, ఎట్లా స్టార్ట్ అయ్యిండు, ఎక్కడ ఎటువంటి చూశాడు ఏంది అనేది ఎవ్రీథింగ్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాడు. అవి మనం మన యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు చూపిస్తుంటాం. అయోధ్యలో ఎలా ఉంది పరిస్థితి ఏంది, అయోధ్య కట్టిరు కదా, మరి మన మోడీ గారు దాన్ని ఎలా చూపించారు, ఎవరైనా అయోధ్య వెళ్ళని వాళ్ళు కూడా ఇక్కడ నుండి అయోధ్యను చూపించడానికి కూడా ఆయన రెడీగా ఉన్నాడండి. ఖచ్చితంగా మీరు ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఒక్కసారి ఈ సిరీస్ని మీరందరూ వీక్షించగలరని కోరుకుంటున్నాను. ఇంతకుముందు అయ్యప్ప స్వామి ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నా కానీ చూడండి, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. అందరికీ మళ్ళీ ఒకసారి జై శ్రీరామ్.